నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఐర్లాండ్ లోని గాల్వే యూనివర్సిటీలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ దగ్గర ఒక ఫోటో ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. ఆ క్యూలో భారతీయులు ఎక్కువగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రచారం మొదలైంది. అసలు ఆ ఫోటో వెనుక ఉన్న నిజమేంటి? భారతీయులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఆరోపణలేంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఇప్పుడు ఐర్లాండ్ లో భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గాల్వే యూనివర్సిటీలో విద్యార్థుల కోసం నడుపుతున్న స్పియర్ ఫుడ్ పామ్ట్రీ దగ్గర విద్యార్థులు క్యూలో నిలబడిన ఒక ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఆ ఫోటోను చూసి కొందరు నెటిజన్లు జాత్యహంకారంతో ఊగిపోతున్నారు. ఆ క్యూలో ఉన్న వారిలో 90% మంది భారతీయులే ఉన్నారని, తమ దేశాన్ని వాళ్ళు దోచుకుంటున్నారని విద్వేషం వెళ్లగక్కుతున్నారు. ఈ సీన్ చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. విమర్శలు అక్కడితో ఆగలేదు. భారతీయులు నమ్మకంతో నడిచే ప్రతి సేవను లూటీ చేస్తారు. వారికి ఇదొక లైఫ్ హ్యాక్ అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే, ఐర్లాండ్ లో ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభం తారాస్థాయిలో ఉంది. అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమను తాము పోషించుకోలేక విద్యార్థులు ఆ ఫుడ్ బ్యాంక్ సాయం కోరుతున్నారు. అందులో భారతీయులే కాదు, అన్ని దేశాల విద్యార్థులు ఉన్నారు. కానీ కొందరు కావాలని భారతీయులను టార్గెట్ చేస్తూ తలకిందులైన లెక్కలు చూపుతున్నారు. గత ఏడాది కాలంగా ఐర్లాండ్ లో భారతీయులపై దాడులు పెరగటం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. టెక్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నుంచి 6 ఏళ్ల చిన్నపిల్లల వరకు ఎవరినీ వదలటం లేదు. మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి అంటూ జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అక్కడ పరిపాటిగా మారింది. ఈ ఫుడ్ క్యూ ఫోటో వివాదం ఆ మంటకు మరింత ఆజ్యం పోసింది. భారత్ నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చదువుకోవడానికి వెళ్తే అక్కడ ఇలాంటి వివక్ష ఎదుర్కోవటం నిజంగా చుక్కలు కనిపించే విషయమే. ఐర్లాండ్ ప్రభుత్వం దీనిని ఖండిస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు అతిథులకు అడ్డాగా పేరున్న ఐర్లాండ్ ఇప్పుడు భారతీయుల పట్ల ఇంతటి అసహనం ఎందుకు చూపిస్తోంది? ఈ జాత్యహంకార దాడులకు ముగింపు ఎప్పుడు?